మామూలుగా ఊర్లల్లో ప్రతి ఊర్లో ఒకరిద్దరు ఉంటారు. ఎవరి పెళ్లి జరుగుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవడు పెళ్లి జరిగినా కూడా వాళ్ళ భరతులకు వచ్చి వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా అనేది సంబంధం లేదు. ఉద్యోగ నియామక పత్రం ఇస్తే చాలుగా నేనే ఇచ్చిన. ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి డప్పు కొట్టి మరి మేమే ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నా. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు రిలీజ్ చేసినటువంటి నియామక పత్రాలకు గాను వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండ్రు ఒకసారి బయట పెట్టండి. మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఒక్క జాబు ఇచ్చినా కూడా అశోక్ నగర్కు మీ మొత్తం మీరు ప్రూవ్ చేయండి. ఒక్క నిరుద్యోగితోనైనా అనిపించండి. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిందో, దమ్ముంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిందే. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను. స్వయంగా